ఏదైతే నిన్న సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలు వెళ్ళేటప్పుడు క్యాన్వాయ్ గుద్దుకొని వృద్ధుడు మరణించడం కానీ, తర్వాత అక్కడ సత్తెనపల్లిలో ఒక యువకుడు మరణించడం కానీ, అసలు ఎలా చూడాలంటారు? పోలీస్ పర్మిషన్ ఇచ్చిన దానికి మించి వీళ్ళు వెళ్ళి ఇలా చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఈ వైసీపీ నాయకులు? అందరికి నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక చనిపోయిన మనిషి నిన్న మాట్లాడుకున్నాం, ఇంకా ఎన్ని కూడా చెప్పటం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతను నిన్న ఒక చచ్చిపోయిన అతన్ని వాళ్ళ కార్యకర్తని పరామర్శించడానికి వెళ్ళాలనుకున్నాడు. పోలీసు వారు పర్మిషన్ ఇచ్చింది 100 మందికి ఆయన కాన్వాయ్కి. ఒక కాన్వాయ్ అంటే 10 కార్లు వేసుకోండి, తప్పులేదు. నీ కాన్వాయ్ తాడేపల్లి దగ్గర నుంచి మేము ఈరోజు డీజీపీ గారిని, ఎస్పీ గారిని, అక్కడున్న సీఏలు గారిని కూడా అడుగుతున్నాను, మీరు ఎందుకు కేసు కట్టరని అడుగుతున్నాం. నేను పార్టీ తెలుగుదేశం పార్టీ అయినా నేను అడుగుతున్నాను, గవర్నమెంట్లో ఉన్నా కానీ. అంటే అతను ఎంత అరాచకం. పోని ఒక అతన్ని ఆయన కాన్వాయ్లో అతను తగిలి చనిపోయాడు, సింగో పెద్ద ఆయన పాపం వయసులో. అరే మనిషి అన్న తర్వాత ఏదన్నా జరిగితే ఆగి ఏంది హాస్పిటల్ కన్నా తీసుకుపోండి అని చెప్పాల్సిన బాధ్యత ఈ జగన్ రెడ్డికి ఉందా లేదని అడుగుతున్నాం. లేదు, ఇది సైకో రెడ్డి. పోని ఇక్కడ అయిపోయింది, అక్కడికి వెళ్ళాడు. జనం బలం లేని నాయకుడు ఈ జగన్ రెడ్డి. నేనేం చెప్తున్నాను, నీకు జనం బలం ఉండుంటే నీకు 11 సీట్లు పరిమితం అయ్యేవాడు కాదుగా. నీకు మదవెక్కిన బలం ఉంది. జగన్ రెడ్డికి ఏముంది? మదవెక్కిన బలం ఉంది. అది మదం బాగా పిచ్చికెక్కింది జగన్ రెడ్డికి. జనం మళ్ళీ జగను మదంతో కొవ్వెక్కి నిన్న జరుగుతుంటే మా గుంటూరు ఎస్పీ గారు కూడా ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? మేము చెప్తున్నాం, జగన్ రెడ్డి పైచాచికత్వం. నిన్న ఇవన్నీ చూసిన తర్వాత మాకేమనిపిస్తుందంటే, అంటే జగన్ రెడ్డి నియంతలాగా ఇంకా ఉన్నాడు అనుకుంటున్నాడా? జనాలను తొక్కుకుంటూ వెళ్తాడా? అతను అనుకున్న దగ్గరికి 100 మంది అంటే 1000 మంది 2000 మందిని పిలిపించటం. నిన్న అంబటి రాంబాబు గారు అక్కడ బారికేట్లు నెట్టి వెళ్తుంటే సీఎలు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. అక్కడున్న మేము ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నాం. కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, వెంటనే కేసు కట్టియాలి కదా. జగన్మోహన్ రెడ్డి పరాకాష్ట. జగన్ రెడ్డి సైకోలాగా 11 సీట్లు పరిమితం చేసే సైకోలాగా వ్యవహరిస్తున్నాడు. ఇతను తక్షణం అదుపు చేయకపోతే ఇలాంటి 2 ప్రాణాలే అని అనుకోకూడదు. ఒక ప్రాణమే కదా. 2 ప్రాణాలు కోల్పోతే ఇంత జగన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయరని అడుగుతున్నాం. జగన్ రెడ్డిని పిచ్చి పరాకాష్ఠకి జరిగిందని మరొకసారి చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక చనిపోయిన వ్యక్తికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే ప్రకటించామంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఏ చనిపోయిన వ్యక్తికి? ఇక్కడ వెంగళాయపాలెం దగ్గర చనిపోయిన వ్యక్తి అంటే జగన్ రెడ్డి కాన్వాయ్లో గుద్ది చనిపోతే 10 లక్షలకి విలువ కడతాడా జగన్ రెడ్డి? అంటే చూడండి, జగన్ రెడ్డి మేము తొక్కుకుంటూ వెళ్తాం, చంపేస్తాం, 10 లక్షలు ఇస్తాం. ఏంటది? ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి పనికి పాలిన రాజకీయ నాయకుడిగా 35%, 38% ఇంకా ఓట్ బ్యాంక్ ఉంది. మేము అడుగుతున్నాం, జగన్ రెడ్డి చేసే అరాచకాలు మీకు తెలియట్లేదా? 10 లక్షలు మీరు ఇస్తే ఈ శోకాలు ఏమైపోయారు ఈ నాయకులందరూ? ఏది మానవ హక్కుల పరిరక్షణ ఇవన్నీ అడుగుతారు కదా. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా జరగని బలోమని అడుగుతూ ఉంటారు కదా. జగన్ రెడ్డిని అడగరా? 10 లక్షలకి ఒక నిండు ప్రాణానికి 10 లక్షలు వెలగడతాడా ఈ జగన్ రెడ్డి? సిగ్గుండాలి జగన్ రెడ్డికి. అదే వాళ్ళ ఇంట్లోనే ఎవరైతే 10 లక్షలకి కడిగేసుకుంటాడా? ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక కుటుంబం కోల్పోతే వాడికి ఎంత? నీ ర్యాలీకి వచ్చాడు, నీ ర్యాలీలో ఉన్న వాహనం గుద్దేసింది. 36 సంవత్సరాలు పిల్లగాడు నిన్న ఊపిరాడక చచ్చిపోయాడు సత్తెనపల్లిలో. వాడికి కూడా ఇంతే కడతారు కదా. విలువ లేదు జగన్మోహన్ రెడ్డికి. జనాల ప్రాణాలంటే విలువ లేదని చెప్పటానికి ఇది ఒక తాత్కారంగా మిగిలిపోతాడు ఈ జగన్ రెడ్డి. అది కాకుండా నిన్న వాళ్ళు ఏదైతే కనుక ప్రదర్శించిన బ్యానర్లు అక్కడ రప్ప నరుకుతామని కానీ, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను బలిచ్చినట్టు బలిస్తామని కానీ, పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలు పెడతామని కానీ, ఈ ప్రదర్శనలు అసలు ఎలా చూడాలంటారు? మరి చూసాము పొదిలికి చూసుకుంటే కనుక అక్కడ కూడా తొక్కుకుంటా పోతామంటూ అక్కడ కూడా ప్రదర్శించిన మా విధానం చూసాం. అసలు ఎలా చూడాలి ఇదంతా? అసలుకి వెళ్తే మేము రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటాం అనేది ఒక ఎత్తు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కూడా ఆలోచించమంటున్నాం. ఏంది రెపరెపలాడిచ్చేది, కత్తిరిచ్చేది ఏంది? ఎవడన్నా గాజులు తొడుక్కొని ఉంటాడు అనుకున్నారా మేము? ఏమా జగన్ రెడ్డి, నువ్వేదో నాకు తెలిసి తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఇట్లాంటి పోస్టర్లు డిజైన్ చేసి రాజారెడ్డి గారు ఎవడికి తెలుసు అంటే? రాజారెడ్డి గారు ఎవడికి తెలుసు? రాజారెడ్డి కడపలో ఒక కడపకే పరిమితమైన రాజారెడ్డి. ఆడొక రౌడీ,
ఆడొక నియంత రాజారెడ్డి పాలన తెస్తానని చెప్పి నా కొడుకులు ఉన్నారు చూశారు ఇక్కడ. వాళ్ళు ఎవడికి పుట్టాడని అడుగుతున్నా. పల్నాడు బిడ్డలు లేరా? పల్నాడులో రాణి రుద్రమ్మదేవి లేదా? పల్నాడు బ్రహ్మనాయుడు గారు లేరా? వాళ్ళ వారసత్వాన్ని పిలుచుకోవాలి. అంతేగాని రాజారెడ్డి రాజ్యాంగం తెస్తానని మాట్లాడే మాటలు ఉన్నాయి చూసారా? అది చాలా దాన్ని ఏమంటారు, పల్నాడి పౌరుషంలో పల్నాడులో ఉండి మాట్లాడేవాడు వాడు అసలు ఎదవ కింద లెక్క. నువ్వు పల్నాడులో ఉండి నేను పల్నాడు పౌరుషత్వం చూపిస్తాను, మా నాయకుడు కాపాడుకుంటారని మాట్లాడాలి. మా కోడెల శివప్రసాద్ గారి లాగా మాట్లాడండి, పల్నాడు పుల్లాగా మాట్లాడండి. అరే ఎవడో ఎక్కడో రాజారెడ్డి అసలు రెడ్డి కాదని మొత్తుకుంటున్నాడు బైరెడ్డి గారు ఏం చెబుతున్నాడు? రాజారెడ్డి రెడ్డే కాదని ఒక రెడ్డి గారు మొత్తుకుంటున్నాడు. ఈడే కూడా రాజారెడ్డి పాలన చేస్తారని మాట్లాడతారు. మేము చెప్తున్నాం తొక్కుతాం నరక తీస్తాం అంటే గవర్నమెంట్లో ఉన్నాం. అయినా మా అధినాయకుడు మా నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ అందరూ కూడా మన పని మనం చేసుకుందాము, రెచ్చగొట్టే వద్దు, కేసులు వద్దు, ఇవన్నీ అంటే మెదలకుండా ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ మేము ఎప్పుడు కూడా తొక్కుంటూ వెళ్తాం, తురుముతాం, బొరుముతాం అని మాటలు లేవు. నోరు అదుపులో పెట్టుకోవాలి. ముందు జగన్ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయరంటాం? డీజీపీ గారిని అడుగుతున్నాం. తురుముతాం తొరుగుతాం అంటే చూస్తూ ఉంటామా? సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు జగన్ రెడ్డి. ఇంకా మానుకోవాలి ఇక నువ్వు ఇవన్నీ. ఇదంతా ఒక ఎత్తు అయితే అనుకంటే పోసాని కృష్ణమురళి, అలాగే చూస్తే వల్లభనేని వంశీ, కొడాలి నాని, తలసిల రఘురాం, ఇంకా వచ్చేతలకి ఇంటూరి రవికిరణ్, దేవినేని అవినాష్ వీళ్ళందరూ అమాయకులు. నాకు పని చేస్తున్నారని చెప్పి కమ్మ వాళ్ళనే అనగదొక్కాలని చూస్తున్నారు. కమ్మ వాళ్ళు నీకు తొత్తులుగా పనిచేయాలా చంద్రబాబు నాయుడు అంటూ నిన్న ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. ఈ కులాల మధ్య గొడవ పెట్టే విధంగా మాట్లాడదాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే ఒక వర్గాన్ని టీడీపీ పార్టీకి దూరం చేసే ఆలోచనలో భాగంగా చేస్తున్నారని కోవచ్చు అంటారా? లేదంటే కనుక గత 5 సంవత్సరాలు ఆయన ఒక వర్గాన్ని కాపాడుకున్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ వర్గాన్ని కాపాడలేదని జనాలకు చూపించాలనుకుంటున్నారనుకోవచ్చు అంటారా? మేము చెప్తున్నామండి, జగన్ రెడ్డి మతన్మాది, కులాల మధ్య చించు, ప్రాంతాల మధ్య చిచ్చు, జనాల మధ్య చిచ్చు, ఎన్ని నేర్చుకున్న నేర్పరి జగన్ రెడ్డి, కసాయి రెడ్డి, సైకో రెడ్డి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా జగన్ రెడ్డి? ఏమ్మా అని ఎందుకు అంటున్నామో తెలుసా మీకు? జగన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు, మేము గౌరవించాలి, మా నాయకులు అదే చెప్తున్నారు. కానీ ఎందుకు మాట్లాడుతున్నావు? సిగ్గులేని నాయకుడు అయిపోయావు నువ్వు. ఏం చేసావు? నీ మినిస్టర్లు చేశారు. 2019 నుంచి 2024 దాకా మినిస్టర్లు చేశారు. ఫస్ట్ 2 సంవత్సరాల్లో నువ్వు కమ్మోళ్ళకి ఎన్ని మినిస్టర్లు ఇచ్చావు చెప్పు జగన్ రెడ్డి? ఎన్ని మినిస్టర్లు ఇచ్చాడని అడుగుతున్నాం. కమ్మోళ్ళు అంటే ఇతనికి అమితమైన ప్రేమ, అమితమైన ఉత్సాహం. ఎక్కడి నుంచి వచ్చింది జగన్ రెడ్డి? వంశీగాడు ఏది మాట్లాడాడు? ఇప్పుడు మీ ఇళ్లలో మేము మాట్లాడితే మా చేబ్రోలు కిరణ్ ఒక మాట అన్నందుకు వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైల్లో వేశారు మా నాయకుడు. నువ్వు వేసావా? కొడాలి నానిగాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. వాడా నీకు సపోర్ట్ చేసేది? పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడు? ఒకసారి వీడియోలు చూడమ్మా. నీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని వీడియోలు చూసుకో, పెద్ద స్క్రీన్లు ఉంటాయి కదా. ఏదో నువ్వు పగలగొట్టి చేస్తున్నావని నీకు తెర పెట్టినట్టున్నారు. పొద్దుగులు టీవీ పగలగొడుతున్నాడు పిచ్చెక్కి. ఆ ఢిల్లీ లండన్ పోవట్లేదు కదా. మేము అడుగుతున్నాం, కమ్మోళ్ళకి నువ్వు ఏం న్యాయం చేసావు జగన్ రెడ్డి అని అడుగుతున్నావు. అయినా తెలుగుదేశం పార్టీ కమ్మ పక్షపాతి, కమ్మోడిని, నాకేమి లేవు కదా. కమ్మపక్షి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, మైనార్టీల పార్టీ, ఎస్సీ ఎస్టీ అందరిని కాపాడుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. నీలాగా ఒక కులానికి ఒక రెడ్డుల్ని పైనుంచి కింద దాకా మొత్తం రెడ్లు వేసుకొని, నువ్వు రెడ్డి కాదు అయినా రెడ్డులకి ఏదో నేను దగ్గరకు ఉన్నానని చెప్పడానికి నీలాగా కుల రాజకీయాలు చేయడు మా నాయకుడు. మేము చెప్తున్నాం బరాబర్. మా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు బీసీ చెప్తున్నావు, నీకు అన్నీ రాసి పెట్టుకో. మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు బీసీ. నీ పార్టీలాగా మా పార్టీ కాదని నీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. కమ్మోళ్ళని నువ్వేం ఉద్ధరించాల్సిన పని లేదమ్మా జగన్ రెడ్డి. మేము చెప్తున్నాం, కమ్మోళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాడు తప్పు చేస్తే నరాలు తెగదీస్తాం చెప్తున్నాం. వాడిని కంట్రోల్లో పెడతాం, తోలు తీస్తాం. ఇది క్లియర్. అంటే ఇక నీ పార్టీలో కమ్మోళ్ళు ఉన్నారు కాబట్టి కమ్మోళ్ళు ఏమనొద్దా? తెలుగుదేశం పార్టీ కమ్మోళ్ళ పార్టీ కాదు, బీసీల పార్టీ. మా అధ్యక్షుడు బీసీ, తెలుగు యువత అధ్యక్షుడు బీసీ, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బీసీ. నీకు ఇంకా చెప్పాలంటే వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆర్యవయసులు. కమ్మోళ్ళు ఒక్కడి పేరు చెప్పురా నువ్వు. మేము అడుగుతున్నాం, కమ్మోళ్ళు తెలుగుదేశం పార్టీలో ఒక పదవిలో ఉన్నాడని చెప్పు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇవి కూడా చేయొద్దా? పార్టీని కాపాడుకోవద్దా? కమ్మాలని అనగదొక్కాలని చూస్తున్నాడు, వాళ్ళిద్దరు మాత్రమే అధికారంలో ఉండాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొత్త వాదన తెర మీదగా తీసుకొచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి. అదే చెబుతున్నావు, కమ్మోళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు రెండోసారి మినిస్టర్లో
ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, మద్రాసుతో కలిపి ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఎనీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కానీ, ఎవరైనా సరే, నేదురుపల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, కాసుకారు కానీ, ఏ ఊరు చేసినా, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తీసేయి, కమ్మోళ్ళే తీసేయి, ఏనీ క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీ మినహా అన్ని క్యాబినెట్లో కమ్మోడు ఉన్నాడు మినిస్టర్గా. నీ చివర కమ్మోళ్ళు ఉన్నాడా, మినిస్టర్ ఉన్నాడా? ఉన్న కొడాల నాని గారిని కూడా తీసేసావు నువ్వు. సన్నబియ్యం అని చెప్పి సన్నాసి గారిని కూడా నువ్వు తీసేసావు. నువ్వేందే కమ్మోళ్ళ మీద పోనీ నేను వెళ్ళావా? ఆడింటికి వెళ్ళావు, నాగమల్లేశ్వర గారి ఇంటికి, ఓకే గుడ్. 10 లక్షలు గవర్నమెంట్ వచ్చాక ఇస్తావా? సిగ్గు శరం లేదు. 30 కోట్లు వాడు బెట్టింగ్లో పోగొట్టుకుంటే నువ్వు 2 మనుషులను చంపుకుంటా వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అయ్యే డబ్బులతో విగ్రహం పెడితే పూలమాల కూడా నీది కాదు కదా. స్పాట్లో నీ పార్టీ ఎంత డబ్బులు ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాతాలు ఎన్ని డబ్బులు ఉన్నాయి నీకు? 1-2 కోట్లు ఇలేవయా? 10 లక్షలు గవర్నమెంట్ ఒక సిగ్గులేదు. ఇంక ఇతని గురించి మేము మాట్లాడేది పార్టీ నాయకత్వం లోపం. జగన్ రెడ్డి ఊరక బెంకాల మాట్లాడటం. అరే 5 ఏళ్ళు ఒక్కసారైనా బయటికి వెళ్ళి మేకప్ వేసుకొని వచ్చాడు. రోజా మేకప్, ఇతర మేకప్. ఇప్పుడు ఏందో అసలు మామూలుగా మేకప్ వేసుకుని ఇది ఉంటారు చూసారా, ఏదో అసలు ఇట్లా నీరసంగా నటించడంలో జగన్ రెడ్డి తర్వాతే మేము చెప్తున్నాం. జగన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఎందుకు చెప్తున్నావు? నువ్వు కులాల పేరు పెట్టి మా కమ్మోళ్ళకి ఏదో న్యాయం చేద్దామని నువ్వు పీకుతానన్నావు చూడు. రెడ్డి కానీ రెడ్డివి, ఆ రెడ్ల కన్నా న్యాయం చేయి. ఇప్పుడు కమ్మోళ్ళ గురించి ఊగిసపడేసి పని లేదు. తెలుగుదేశం పార్టీ కమ్మోళ్ళ పార్టీ కాదు. ఇది ఒక్కసారి మళ్ళీ జగన్ రెడ్డికి చెబుతూ శవ రాజకీయాలు మానుకొని ఎంతో కొంత మంచి పనులు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.